2014-19లో నెల్లూరు నగరానికి 550 కోట్లతో సంగం బ్యారేజ్ నుంచి వాటర్ తీసుకొచ్చాం. ఎందుకు సంగం బ్యారేజ్ తీసుకొచ్చామంటే నెల్లూరు పెన్నా నది దగ్గర ఎండాకాలం నీళ్లు కిందకి పోతాయి, కింద పోయినప్పుడు బురద నీళ్ళు వస్తుంది. అదే సంగం బ్యారేజ్లో అయితే 365 రోజులు స్పష్టమైన నీళ్లు ఉంటాయి. ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు, అక్కడి నుంచి తీసుకురమ్మంటే అక్కడి నుంచి లైన్ వేసి దాదాపు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను దానికి. 14-19లోనే ఇంకొక 50 కోట్లు ఖర్చు పెట్టుంటే అది అయిపోయింది. అది 50 కోట్లు కూడా నేనే శాంక్షన్ చేయించాను. అట్కోలో శాంక్షన్ చేయించి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి కట్టేదిగా చేశాను, నెల్లూరు ప్రజలు కాదు. కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో దాన్ని పక్కన పెట్టేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ టేకప్ చేశాను. 1 ఇయర్లో ఖచ్చితంగా నెల్లూరులో ప్రతి ఇంటికి కొళాయి నీళ్ళు ఇస్తాను, ప్రతి ఇంటికి సంగం బ్యారేజ్ నీళ్ళు ఇస్తాను. అది ఒకటవది. రెండవది ప్యూర్ మినరల్ వాటర్ కావాలని, ఈరోజు బయట కొనుక్కోవాలంటే చాలా ఖర్చు అవుతుంది, పేదలు నిరుపేదలు ఉన్నారు. అందుకని ఎన్టీఆర్ సుజల అనే పథకాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే, అంటే 2 రూపాయలకే 20 లీటర్లు, 2 రూపాయలకి 20 లీటర్ల కార్యక్రమాన్ని నెల్లూరులో 6 లక్షల లీటర్లు ప్రతిరోజు సప్లై చేసేటట్టు ఏర్పాటు చేశారు. నెల్లూరు సిటీకి అయితే 3 లక్షలు, దానికి 2,75,00,000 ఖర్చు పెట్టాం. నెల్లూరు సిటీకి 2,75,00,000 కోట్లు 2014-19లో ఖర్చు పెడితే కొంత వర్క్ జరిగితే బ్యాలెన్స్ 4,80,00,000 అవుద్ది. ఆ 4,80,00,000 కానీ ఖర్చు పెట్టుంటే దాదాపు 15,000 కుటుంబాలకు యాక్చువల్గా చక్కటి వాటర్ ఉండేది. కానీ గత ప్రభుత్వం పెట్టిన 2,75,00,000 వేస్ట్ అయిపోయింది. ప్రజాసొమ్ము, ప్రజలు కట్టిన ట్యాక్సుల సొమ్మది. అసలు జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరు దాన్ని వేస్ట్ చేయరు. అయితే ఈ ప్రభుత్వ రంగాన్ని మళ్ళా ఆ 4,80,00,000 యాక్చువల్గా ఏర్పాటు చేసి ఈరోజు ఆల్రెడీ 2 మదర్ ట్యాంక్, మొత్తం 3 మదర్ ట్యాంకులు, 1 lakh, 1 lakh, 1 lakh ఆల్రెడీ 2 మదర్ ట్యాంకులు ఓపెన్ చేశాను. వాటి ద్వారా మళ్ళీ 60 ట్యాంకులు, ఇటువంటి 60 ఉంటాయి. ఈరోజు అయితే 53వ డివిజన్లో ఓపెన్ చేసాము. అటువంటి 60 ట్యాంకులు, 3 మదర్ ట్యాంకులు, 60 ట్యాంకులు ఏర్పాటు చేసాము. వీటి ద్వారా కార్డు ఇస్తారు. ఆ కార్డులో అంటే 2 రూపాయలకి ఆటోమేటిక్ 20 లీటర్లు అటు పెడితే దాంట్లో పడుతుంది. అలాంటి సిస్టమ్ తీసుకొచ్చాం. ఈ 60 కాకుండా అవసరమైతే మరొక 60 ప్లాంట్లు పెట్టిస్తా. ఆ 60 కూడా చాలుకుంటే మరొక 60 పెట్టిస్తా. ఎన్ని కావాలో నెల్లూరు ప్రజలకి 2 రూపాయలకి 20 లీటర్లు ఏర్పాటు చేస్తా. కొందరు ఏం చెప్పారంటే, సార్ 5 రూపాయలు పెట్టండి సార్, 2 రూపాయలు చాలా తక్కువ, 5 సంవత్సరాలు దాటిపోయిందన్నారు. నేను ఒకటే చెప్పా, 2014-19లో మాట ఇచ్చాము, 2 రూపాయలకే 20 లీటర్లు ఇస్తామన్నాం. మనం ప్రజలకు మాట తప్పకూడదు. ఖర్చు అయినా పర్వాలే, సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఎక్స్ట్రాగా బర్డెన్ అవుతుంది, ఇది మున్సిపాలిటీకి, బర్డెన్ అయినా పర్వాలే, 2 రూపాయలకే ఇవ్వాలి 20 లీటర్లు ఏర్పాటు చేశాను. అధికారులు చక్కగా చేశారు. పబ్లిక్ హెల్త్ వాళ్ళు, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళందరూ దానికి అందరూ సహకరించారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలు దీన్ని వినియోగించుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. నెల్లూరుకు అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, పార్కులు, నెల్లూరు సిటీకి అయితే 50 పార్కులు టేకప్ చేసాం. ఇప్పుడే 3 పార్కులు ఇనాగరేషన్స్ వచ్చా, రేపు మళ్ళీ ఒక పార్క్ ఉంది మార్నింగ్. ఈ విధంగా అనేక ఒకటే నేను అడిగేది, 10 లక్షల కోట్లు అప్పు చేసి ఆయన వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి, మన నెత్తిరేసిపోయాడు. దానికి ఇన్స్టాల్మెంట్ కట్టాలా, ఇంట్రెస్ట్ కట్టాలా? అయితే ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు కాబట్టి దాన్ని ఒక ప్లాన్డ్గా సిస్టమేటిక్గా చేసుకొని వస్తున్నారు. త్వరలో ఏదైతే ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేసామో అన్నీ చేస్తామని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా. త్వరలో 53, 54 డివిజన్లో ఉండే భగవత్ సింగ్ కాలనీ వాళ్ళకి త్వరలో ఒక థీమ్ కవర్ చేస్తాను. త్వరలో వాళ్ళు యాక్చువల్గా నేను ఎలక్షన్ అప్పుడు అడిగారు, సార్ గత ప్రభుత్వం పట్టాలు వల్ల ఒక కాగితం ఇచ్చింది నివాసం ఉన్నామని. నేను ఎలక్షన్కి వచ్చినప్పుడు సార్ మాకు పట్టాలు కావాలన్నారు. నేను ఆ రోజు ప్రామిస్ చేయలే. నేను ఒకటే చెప్పాను, గవర్నమెంట్ వస్తే అధికారులు తీసుకొచ్చి మీ ముందు కూర్చొని పెడతా,
వాళ్ళతో డిస్కస్ చేస్తాను, వీలైతే చేస్తానని చెప్పాను. అన్నట్టుగానే కలెక్టర్ని, ఇరిగేషను, జేసీని, మున్సిపల్ శాఖని అందరిని ఇక్కడ కూర్చొని పెట్టాను భగత్ సింగ్ కాలనీలో. వాళ్ళతో డిస్కస్ చేశా. ఫైల్ మూవ్ అవుతూ ఉంది. ముఖ్యమంత్రి గారిని కూడా అడిగాను. ముఖ్యమంత్రి గారు కూడా పాజిటివ్గా, సానుకూలంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోమన్నారు. అది అధికారులు చూస్తున్నారు. త్వరలో భగత్ సింగ్ కాలనీలో ఉండే పట్టాలు ఏవైతే లేవో వాళ్ళకి త్వరలో తీపి కబురు చెప్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటరు నారాయణ గారు ఒక పట్టుబట్టి 2014-19లోనే దీన్ని ఓపెన్ చేయాలని చాలా దగ్గర కూడా ఆనాడు ఎన్నో దగ్గర కట్టించారు. లాస్ట్లో మాకు ఎన్నికలు రావడం, ఆయన ఎవరో మహానుభావుడు ఉద్ధరిస్తాడు ఆయన గెలిపించడం, ఆయన గెలిపించిన 5 ఏళ్ళు రాష్ట్రాన్ని ముదనష్ట పాలన చేసి ఒక్క పరిపాలన లేదు, ఒక్క లాండ్ ఆర్డర్ లేదు, ఒక సర్వనాశనం చేశారు. కనీసం నెల్లూరులో గెలిచిన ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ నారాయణ గారు వేసినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒక అంగుళం కదలలేదు. నారాయణ గారు సంఘం నుంచి తెచ్చినటువంటి వాటరు 1 ఇంచు కదలలేదు. నారాయణ గారు కట్టిన పార్కులు 2 అంగుళాలు కదలలేదు. ఏ పని జరగలేదు, ఏమీ చేయలేదు. ఎంతసేపు చుట్టుకోవటం, వాళ్ళ వర్గాలు చేసుకోవటం, ఇసుక కోట్లాది రూపాయలకు అమ్ముకోవటం, గ్రావెల్ అమ్ముకోవటం, దోచుకోవటం, దాచుకోవటం వైసీపీ ప్రభుత్వం. అదే తెలుగుదేశంలో ఈ కూటమిలో ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు, డబ్బులు లేనప్పటికీ అనేక కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రి గారు. అదే రకంగా మా నారాయణ గారు ఒక పక్క నెల్లూరు ఆయనకి ముఖ్యం. ఈరోజు ఫస్ట్ 53వ వార్డులో ఆయన ప్రారంభించారంటే ఈ వార్డు మీద ఆయనకున్న అభిమానం ఏమిటో కూడా అర్థమవుతుంది. అదే 2 రూపాయలకే దాదాపు 20 లీటర్ నీళ్లు చరిత్రలో లేదు. అది అభివృద్ధి అంటే నారాయణకి సాధ్యం. ఒక పక్క నెల్లూరు, ఒక పక్క రాష్ట్రం, ఒక పక్క రాజధాని. ఇవన్నీ నిర్మాణం కోసం తన వంతు డబ్బులు లేనప్పటికీ గందరగోళం ఆ ఇట్టు రూడాలో ఉండిందంటే దీంట్లో దాంట్లో ఏదో రకంగా దీన్ని రాష్ట్రంలో ప్రత్యేకంగా నడుపుతున్నటువంటి నారాయణ గారు. మేమంతా మంత్రి నారాయణ గారు అంటాం. చిన్నపిల్లలు ఏమంటున్నారంటే పార్కులు నారాయణ గారు. ఇది నేను చెప్పేది కాదండి, నాకు అవసరం లేదు, నాకు పొగడే అలవాట్లు ఏం లేదు, ఉండింది మొహం మీద మాట్లాడటం. ఆయన పార్కుల మంత్రి అంట. ఈరోజు పిల్లల ఆనందం చూస్తుంటే పార్కుల ఓపెనింగ్ ఎలా ఉందంటే ఏ వార్డులో ఆ వార్డులు ఇన్ఛార్జ్ బ్రహ్మాండంగా చేశారు ఈరోజు. నమస్కారము. 53వ డివిజన్లో మనకి 2 రూపాయలకే ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్ని సార్ వాళ్ళు వచ్చి ఓపెన్ చేశారు. ఇదే విధంగా ఇంకా ప్లాంట్లు ఓపెన్ చేసి మనకి అందుబాటులో ఎప్పుడు సార్ ఉండాలి, మనకి హెల్ప్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. 53వ డివిజన్ ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్ ఓపెనింగ్ చేశారు నారాయణ సార్ గారు. 2 రూపాయలకే క్యాను వాటరు అందరికీ అందుబాటులో ఉంటుంది, ఎప్పుడు మీరు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను.